నమస్కారం. విష్ణు సహస్రనామాలలో భూతకృత్ భూతభృత్ భావో అనేటువంటి వాక్యంలో భూతకృత్ అనే పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాము కదా. ఇప్పుడు భూతభృత్ అనే పదం యొక్క అర్థం మనం తెలుసుకుందాం. భూతాని బిభర్తి ఇది భూతభృత్. మనము భూత అంటే ప్రాణకోటిని సూచించడానికి వాడే పదము అని తెలుసుకున్నాము కదా. భృత్ అంటే పోషించడము అని అర్థము. శ్రీ మహావిష్ణువు ప్రాణకోటిని పోషించేవారు కాబట్టి ఆయనకు భూతభృత్ అనే పేరు లభించింది. ఈ పోషించే శక్తికి భౌతిక శాస్త్రం ప్రకారం చలన శక్తి అనే పేరు, అనగా కైనటిక్ ఎనర్జీ. ఇప్పుడు భూతకృత్ భూతభృత్ భావో అనే వాక్యంలో భావః అనే పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. భవతి ఇది భావః అనే వేదవాక్కు ప్రకారం భావః అంటే ఉనికి అని అర్థం, అనగా ఎగ్జిస్టెన్స్. అంటే సృష్టికి ముందు, సృష్టించేటప్పుడు, సృష్టికి తరువాత కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఉనికి ఉన్నది కాబట్టి శ్రీ మహావిష్ణువుకే భావః అనే పేరు లభించింది. భౌతిక శాస్త్రం ప్రకారం భావః అంటే శక్తి పరిరక్షణ సూత్రం, అనగా ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే శక్తి రూపాంతరం చెందుతుంది కానీ దాని ఉనికి కోల్పోదు. ఎలాగంటే శ్రీ మహావిష్ణువు లాగా. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. శుభమస్తు.